వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. నేను మీ అభినయ్ దర్శన్. మీ అందరికీ తెలుసు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న విషయం. అయితే ఈరోజే మనం ఎదురు చూసిన సమయం వచ్చేసింది. ఈరోజు నేను నామినేషన్కి బయలుదేరుతున్నా. అందుకే వైట్ అండ్ వైట్ వేసుకున్నాను, నామినేషన్కి బయలుదేరుతున్నా. ఇంతవరకు కూడా మన ప్రయాణం కొనసాగిందంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప. మీరందరూ నన్ను బ్లెస్ చేశారు, మీరందరూ నా కోసం ప్రార్థనలు చేశారు. అందుని బట్టి మీ అందరికీ నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. సో మేము నామినేషన్కి బయలుదేరుతున్నాం. నామినేషన్ క్షేమంగా మేము అక్కడికి చేరుకొని నామినేషన్ వేసి బయటికి రావాలని ప్రార్థన చేయండి. అలాగే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేద్దాం అనుకున్నాను, కానీ దేవుని యొక్క మహాకృప, దేవుని సంకల్పం, దేవుని చిత్తాన్ని బట్టి నేను ప్రయత్నం చేయకపోయినా సరే ఒక పెద్ద పార్టీ, ఒక నేషనల్ పార్టీ, లోక్తంత్రిక్ జనతాదళ్ పార్టీ, ఎల్జేడి పార్టీ వాళ్ళు నన్ను వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించారు. వాళ్ళు బీఫామ్ ఇచ్చారు, టికెట్ ఇచ్చారు. సో ఆ పార్టీ తరఫున నేను ఇప్పుడు నామినేషన్ వేస్తున్నా. లోక్తంత్రిక్ జనతాదళ్ పార్టీ, ఈ పార్టీ కూడా మన సిద్ధాంతాలకి, మన ఆలోచనలకి దగ్గరగా ఉన్నటువంటి పార్టీ. ఈ పార్టీ వ్యవస్థాపకులు శరత్ యాదవ్ గారు. మీ అందరికీ తెలుసు, పెద్ద ఆయన, చాలా కష్టపడ్డారు, మంచి పేరున్నటువంటి వ్యక్తి, పార్టీని చాలా విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ఇప్పుడు నేషనల్ ప్రెసిడెంట్గా జావేద్ రజా గారు ఉన్నారు. ఆయన ముస్లిం, ఆయన చేతుల మీదుగా పార్టీ ముందుకెళ్తుంది. అయితే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి రత్నం గారు నన్ను కాంటాక్ట్ అయ్యి అభినయ్, మన పార్టీ నుంచి నువ్వు కంటెస్ట్ చేస్తే బాగుంటుంది, నీ సిద్ధాంతాలే మావి కూడా అని ఆయన ఆఫర్ చేసినప్పుడు తప్పకుండా సార్ అని చెప్పి ఆయన్ని వెళ్ళి కలిశాను. కలిసిన తర్వాత ఆయన మేనిఫెస్టో మనం చూసిన తర్వాత ఆ మేనిఫెస్టో అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది, మనసుకు దగ్గరగా అనిపించింది, నాకు చాలా తృప్తిగా అనిపించింది. తర్వాత ప్రార్థన చేసుకొని దేవుని చిత్తాన్ని కనుక్కొని నేను అడుగు ముందుకేసాను. సో ఏదేమైనప్పటికీ నేను ఆ పార్టీలో అడుగు పెట్టడం ఇది దేవుని చిత్తం అని నేను భావిస్తున్నాను. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం కంటే ఒక మంచి పార్టీ, ఒక పెద్ద పార్టీ, గొప్ప గుర్తింపున్నటువంటి పార్టీ ద్వారా మనం నామినేషన్ వేయటం అనేది గొప్ప విషయమే. సో అలా మనకు అవకాశం వచ్చింది. వెంటనే నేను ఆ పార్టీలో అడుగు పెట్టాను, ఆహ్వానించారు, బీఫామ్ ఇచ్చారు. మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 11 గంటలకి నామినేషన్ వేయబోతున్నాము. ఆసక్తి కలిగిన వారందరూ కూడా రండి. నన్ను అభిమానించే వాళ్ళు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో లేదా హైదరాబాద్ ట్విన్ సిటీస్లో మీరు ఎక్కడ ఉన్నా సరే నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎల్జేడి పార్టీ తరఫున, లోక్తంత్రిక్ జనతాదళ్ పార్టీ తరఫున నేను కంటెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యేగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. ఉప ఎన్నికల్లో ఇప్పుడు నామినేషన్ వేయబోతున్నాను కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దీనంతటికి కారణం మీ ప్రార్థన, సహకారం. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ప్రార్థనలు, మీరు అందించినటువంటి సహకారం మాత్రమే. సో ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఎన్నో ప్రయాసలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో వ్యతిరేకతల మధ్య మన ఈ రాజకీయ ప్రయాణం సాగుతుంది. సో ఈ నామినేషన్ రిజెక్ట్ అవ్వకుండా మీరందరూ జ్ఞాపకం ఉంచుకోండి. నేను వేస్తున్న నామినేషన్ రిజెక్ట్ అవ్వకుండా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆర్ఓ గారు ఆల్రెడీ నా మీద ఒక కేసు పెట్టారు, అది క్లియర్ అయిపోయింది. సో ఏదేమైనప్పటికీ అధికారుల మనసు మార్చగలిగిన వాడు దేవుడు కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి. 22వ తారీఖున ఎవరి నామినేషన్స్ యాక్సెప్ట్ చేశారు, ఎవరి నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి అన్న విషయాన్ని అధికారులు తెలియపరుస్తారు. కాబట్టి మనం వేస్తున్న ఈ నామినేషన్ యాక్సెప్ట్ చేసే విధంగా మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. మరవకుండా ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈరోజు 18 డేట్, ఈరోజు మొదటి నామినేషన్ వేస్తున్నా. అలాగే 21వ తారీఖున నామినేషన్ లాస్ట్ డేట్, 21వ తారీఖున రెండవ నామినేషన్ వేస్తున్నా. 2 సెట్లు మనం వేస్తున్నాం. ఈరోజు 18న ఒకటి, 21వ తారీఖున ఒక సెట్, 2 సెట్లు ఆఫ్ 2 సెట్స్ ఆఫ్ నామినేషన్ మనం వేస్తున్నాం. కాబట్టి దేవుడు ఖచ్చితంగా అధికారుల మనసు మారుస్తాడని, ఖచ్చితంగా నా నామినేషన్ యాక్సెప్ట్ చేసే విధంగా దేవుడు సహాయం చేస్తాడని, మీరందరూ ప్రార్థన చేస్తారని నేను ఆశిస్తున్నాను, నేను కోరుకుంటున్నాను. నన్ను బ్లెస్ చేయండి. మీ ఇంట్లో ఒకరిని, మీకు ఒక అన్న లాంటివన్నీ, మీకు ఒక తమ్ముళ్ళు లాంటివన్నీ, మీకు ఒక
కొడుకు లాంటి వాడిని నేను. కాబట్టి మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. అందరి పక్షంగా, సామాన్యుల పక్షంగా, పేదవాళ్ళ పక్షంగా, శ్రమల్లో కష్టాల్లో ఉన్న వారి పక్షంగా మీ అందరికీ కంఠం అవ్వాలని, అసెంబ్లీలో మీ కొరకు గలం విప్పి ప్రభుత్వం దృష్టికి మన సమస్యలని తీసుకుని వెళ్ళాలని, మన సమస్యలు సాల్వ్ అయ్యే విధంగా నేను పని చేస్తానని మీ అందరికీ తెలుసు. గతంలో నా మాటలు మీరు ఎన్నో విన్నారు. అదే మాట మీద నేను నిలబడతానని. నాకు రాజకీయ అనుభవం లేదు. ఎలాంటి అనుభవం రాజకీయ నాయకులది మీకు తెలుసు కదా. మోసాలు చేయటం, మాట ఇవ్వటం, తప్పటం, ఓటుకు నోటు ఇవ్వటం, ఓటుకి ఇచ్చిన నోటుకి 10 రెట్లు సంపాదించుకోవటం, వాళ్ళ బిడ్డలకి ఆస్తులు సంపాదించుకోవడం, స్థలాలు పొలాలు సంపాదించుకోవటం, ఇలాంటి అనుభవం నాకైతే లేదు. నాకున్న ఒకే ఒక అనుభవం ఏంటంటే, నేను పోయేలోగా, ఈ లోకం విడిచిపెట్టేలోగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రజల పక్షముగా నిలబడిన మంచి నాయకుడు అన్న పేరు తెచ్చుకోవాలి, ప్రజలను సరైన మంచి పరిపాలన అందించాలి, ప్రజల సమస్యల కోసం ఎంత వరకైనా ముందుకెళ్ళి పోరాడాలి, ఏ సమస్యనైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నిలదీసి అన్యాయాన్ని ప్రశ్నించాలి అన్నటువంటి సిద్ధాంతాలతో నేను ముందుకెళ్ళి వస్తున్నాను. పేదరిక నిర్మూలన అవ్వాలి, పేదవాడు ధనవంతుడు అవ్వాలి. పేదవాళ్ళని అడ్డు పెట్టుకుని ఎందరో రాజకీయ నేతలు కోట్లు సంపాదించారు. కానీ నాది ఆ పందా కాదు, ఆ వైఖరి నాది కాదు. అలాంటి అనుభవాలు అయితే నాకు లేవు. నాకున్న అనుభవం వల్ల ఒకటే, పేదవాడు కనిపిస్తే చేయూతనివ్వటం, సమస్యల్లో ఉన్నవాడు కనిపిస్తే వాడు తరపున నిలబడి, వాడి పక్షమున నిలబడి అన్యాయాన్ని ప్రశ్నించటం, సమస్యకు పరిష్కారం దొరకని చోట నిలబడి ఆ సమస్యకు పరిష్కారాన్ని తీసుకుని రావటం, ప్రాణాలకు తెగించి సరే సమస్యల కోసం సామాన్యుడి పక్షమున నిలబడి పోరాడటం మాత్రమే ఈ అభినయ దర్శన్కి, మీ అభినయ దర్శన్కి తెలుసు. మీరందరూ నన్ను నమ్ముతున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఈ పార్టీ యొక్క సింబల్ విజిల్ గుర్తుకే మన ఓటు. గుర్తుపెట్టుకోండి, లోక్ తంత్రిక్ జనతా దళ్ పార్టీ, ఎల్జేడి పార్టీ, విజిల్ గుర్తుకే మన ఓటు. విజిల్ గుర్తుకే మన ఓటు. సో నన్ను సపోర్ట్ చేయండి, నా కోసం ప్రార్థన చేయండి, నన్ను బ్లెస్ చేయండి. నామినేషన్ వేసి వచ్చిన తర్వాత మరలా మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. స్టే బ్లెస్డ్. థ్యాంక్ యూ.